బ్రేకింగ్ న్యూస్ మనం సీఎం రేవంత్ రెడ్డితో మంత్రి ఉత్తమ్ కుమార్ భేటీ అయ్యారు. కాళేశ్వరం కమిషన్ పై చర్చిస్తున్నట్లు సమాచారం అందుతోంది. ఇక హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం కూడా ఉంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఏవై స్వామి అందిస్తారు ఫోన్లో. స్వామి, సీఎం రేవంత్ రెడ్డితో మంత్రి ఉత్తమ్ కుమార్ భేటీ అయిన దృశ్యాలు అయితే మనం చూస్తున్నాం. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? తోని ఈ రోజు రాష్ట్ర హైకోర్టులో చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ ధర్మాసనంలో కాళేశ్వరం బ్యారేజీల అవకతవకలపై రాష్ట్ర ప్రభుత్వం నియమించినటువంటి పీసీ ఘోష్ కమిషన్ నివేదికను ఛాలెంజ్ చేసినటువంటి కేసీఆర్, హరీష్ రావు, స్మితా సబర్వాల్, జేకే జోషికి ఒక ఊరటనిచ్చింది. దీనికి సంబంధించి రిపోర్టు పైన స్టే ఇచ్చింది. రిపోర్టు ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని చెప్పేసి కూడా రాష్ట్ర హైకోర్టు సూచనలు చేసింది. మొత్తానికైతే దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. వైపు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టు నుంచి తీర్పులు రావడంతో కూడా మొత్తానికి దీనికి సంబంధించిన విషయంలో ఇప్పుడు ఫర్దర్ గా ఏం చేయాలనే అంశం సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి తోటి ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. ఇద్దరు కూడా దీనికి సంబంధించినటువంటి ఫర్దర్ గా ఎలాంటి అంశంతో ముందుకెళ్లాలి, ఫర్దర్ గా దీన్ని సుప్రీంకోర్టులో వైపు సవాల్ చేయాలా, ఏం చేయాలని సంబంధించి కూడా మంత్రాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికి ప్రభుత్వం ఈ తీర్పును వైపు రెండు వైపుల నుంచి కూడా ఆలోచించి చేసినట్టుగా తెలుస్తుంది. మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మొన్న రేవంత్ రెడ్డి కాళేశ్వరం వద్ద సభ పెట్టిన రోజే జగిత్యాలలో బీఆర్ఎస్ పార్టీ ప్రజా ఆశీర్వాద సభ పెట్టింది. అదే రోజు హరీష్ రావు ఢిల్లీకి వెళ్లారు. ఢిల్లీకి వెళ్లి పలువురు న్యాయ నిపుణులతో చర్చించడం జరిగింది. ఒకవైపు రాష్ట్ర హైకోర్టు నుంచి తీర్పు కనుక వ్యతిరేకంగా వస్తే ఏం చేయాలి, రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం ఉంటే తమకు అనుకూలంగా పాజిటివ్ గా తీర్పు వస్తే రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్తుంది కాబట్టి సుప్రీంకోర్టుకు వెళ్ళినా కూడా మళ్ళీ కేవియట్ వేయాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా లీగల్ ఎక్స్పర్ట్స్ తోటి మాట్లాడడం కోసం ఢిల్లీకి వెళ్లారు హరీష్ రావు, బోయినపల్లి వినోద్ కుమార్, అదేవిధంగా ఎంపీ వజ్రాది రవిచంద్ర. అయితే ఇప్పుడు జరుగుతున్న పరిణామాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీన్ని ఫర్దర్ గా ఎలా ఛాలెంజ్ చేయాలి, సుప్రీంకోర్టు దీన్ని ఛాలెంజ్ చేయడం కోసం లీగల్ ఎక్స్పర్ట్స్ ని సంప్రదించాలని తెలుస్తుంది. మొత్తానికి ఇందుకోసమే ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తోటి ఆయన భేటీ అయినట్టు తెలుస్తుంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి హుటాహుటిన సీఎం వద్దకు వెళ్లి సమావేశమయ్యారు. మధ్యాహ్నం తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా మీడియాతోని మాట్లాడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. జరిగిన పరిణామాలన్నీ కూడా ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాకు వివరించే అవకాశం ఉంది. మరోవైపు ఇప్పటికే ఒకవైపు మేడిగడ్డ బ్యారేజ్ వద్ద కుంగినటువంటి 2 పిల్లర్లకు సంబంధించినటువంటి పియర్స్ లో వాటికి రిపేర్ సంబంధించి ప్రభుత్వం మళ్లీ చర్యలు మొదలుపెట్టింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, నేషనల్ డిజైన్ అథారిటీకి సంబంధించినటువంటి నిపుణుల పర్యవేక్షణలో వీటిని రిపేర్ చేయాలి. రిపేర్స్ కు దాదాపుగా 400-500 కోట్ల ఖర్చు అవుతుందని చెప్పేసి కూడా ప్రభుత్వం ఒక అంచనా వేస్తుంది. ఇప్పటికే 4,000 కోట్ల రూపాయల వ్యయంతో మేడిగడ్డ బ్యారేజ్ ని గత ప్రభుత్వం నిర్మించింది. అయితే ఇది ఒకవైపు 2023లో ఎలక్షన్స్ ముందు 2 పియర్స్ కుంగిపోవడంతో కూడా పొలిటికల్ దుమారానికి దారితీసింది. ఇలాంటి పరిస్థితులు దానిపైన రాష్ట్ర ప్రభుత్వం పీసీ ఘోష్ కమిషన్ ఏర్పాటు చేసి పూర్తిగా విచారించి రిపోర్టుని రాష్ట్ర ప్రభుత్వం సబ్మిట్ చేశారు. ఇందులో కేసీఆర్ తో పాటు హరీష్ రావుని, మిగతా అధికారులని, ఇంజనీర్లని, వివిధ రకాల ఎక్స్పర్ట్స్ అందరినీ కూడా ఇందులో పాల్పంచుకున్న వారిని అందరినీ కూడా అధికారులని, ఉద్యోగులందరినీ కూడా విచారించి ఒక రిపోర్ట్ ని రాష్ట్ర ప్రభుత్వానికి సబ్మిట్ చేశారు. ఇందులో ఒకవైపు విధానపరమైన లోపాలు, టెక్నికల్ అంశాలు, అదేవిధంగా ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ సంబంధించినటువంటి ఒకవైపు ఎక్స్పెండిచర్ సంబంధించిన అంశాలపైన కూడా రిపోర్ట్ లో పొందుపరిచారు. ఇందులో నిధులకు సంబంధించి ఎక్కడి తీసుకొచ్చారు, ఎక్కడెక్కడ కూడా కేబినెట్ అప్రూవల్ లేకుండా కూడా వాటిని ఏ విధంగా అమలు చేశారని సంబంధించి వివిధ కోణాల్లో విచారించినటువంటి ఘోష్ కమిషన్ రిపోర్ట్ ప్రభుత్వం సబ్మిట్ చేసింది. దీనిపైన చర్యలు తీసుకోకుండా ఉండడం కోసం కేసీఆర్, హరీష్ రావు, మిగతా సబర్వాల్, అదేవిధంగా అప్పటి చీఫ్ సెక్రటరీ ఎస్కే జోషి రాష్ట్ర హైకోర్టును అప్రోచ్ అయ్యారు. హైకోర్టులో వివిధ సందర్భాల్లో వాదనలు పూర్తయ్యాయి. మొన్న గత నెలలోనే మార్చిలోనే తుది తీర్పు ఇవ్వాల్సి ఉన్నప్పటికీ కూడా కోర్టు తీర్పును వాయిదా వేసి ఈ రోజు చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ ధర్మాసనం తీర్పును వెలువరించింది. ఇందులో కమిషన్ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టు పైన స్టే ఇచ్చింది. మరోవైపు దాని ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కూడా సూచించింది. మరోవైపు రిపోర్ట్ స్వీకరించే విధానంలో కూడా లోపాలు ఉన్నాయని చెప్పేసి కూడా తప్పు పట్టింది. మొత్తానికైతే ఇది కేసీఆర్ కు, హరీష్ రావుకు, స్మితా సబర్వాల్ కు, ఎస్కే జోషికి కొంత ఊరనిచ్చని చెప్పుకోవచ్చు. కానీ దీనిపైన మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ సుప్రీంకోర్టులో అప్పీల్ చేసే అవకాశం కోసమే ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి సమావేశం అన్నట్టుగా తెలుస్తుంది. జోని. రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ స్వామి.